ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్ప 2 రిలీజ్ కి రాజాసాబ్ బ్రేక్ లేశాడు. ప్రభాస్ మారుతి సినిమా రాజాసాబ్ ని ఏప్రిల్ 10th రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. పుష్ప 2 వచ్చేదేమో డిసెంబర్ 6th. మరి పుష్ప 2 విడుదలను రాజాసాబ్ అడ్డుకోవడం ఏంటి? వాచ్ ది స్టోరీ. పుష్ప 2 డిసెంబర్ 6th వస్తుందా రాదా? రిలీజ్ కి ఇంకా 5 నెలలుంది. ఇప్పుడు ఆ డౌట్ రావడం ఏంటి అనుకుంటున్నారా? 4 ఏళ్లుగా పుష్ప లుక్ తో కనిపించిన అల్లు అర్జున్ గడ్డం తీసేశాడు. దీంతో రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. సుకుమార్ బన్నీ మధ్య డిఫరెన్సెస్ పెరిగాయంటూ వచ్చిన వార్తలను అల్లు అరవింద్ ఖండించాడు. క్లైమాక్స్ ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని బన్నీ వాసు తెలిపాడు. పుష్ప 2 అనుకున్న టైంలో షూటింగ్ పూర్తయితే ఆగస్టు 15th రిలీజ్ అయ్యేది. ఈ డేట్ కే రావాలని బన్నీ ఎంత తొందర పెట్టినా సుకుమార్ మాత్రం ససేమిరా అన్నాడు. స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేయడం తన వల్ల కాదని చేతులెత్తేశాడు. పుష్ప 2లో 4-5 సీన్స్ రీషూట్ చేయడం కోసం రిలీజ్ వాయిదా తప్పదని లెక్కల మాస్టారు తేల్చి చెప్పడంతో పుష్ప 2 డిసెంబర్ 6th వెళ్లిపోయింది. పుష్ప 2 ఆలస్యానికి రకరకాల కారణాలు వినిపించాయి. డేట్స్ క్యాన్సిల్ అయితే ఫహద్ ఫాజిల్ కాల్ షీట్స్ దొరకడం కష్టం. ఈ మలయాళ నటుడు ఇచ్చిన డేట్స్ చాలా సార్లు వేస్ట్ అయిపోయాయి. చేతి నిండా సినిమాలతో ఉన్న ఫాజిల్ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడు. క్లైమాక్స్ కి డేట్స్ ఎప్పుడు దొరుకుతాయో చెప్పడం కష్టం. ఫహద్ ఫాజిల్ డేట్స్ దొరుకుతాయా? డిఫరెన్సెస్ వీడి కలిసిపోయి పనిచేస్తారా? ఇలాంటి ప్రశ్నలు వెంటాడడంతో ఎందుకొచ్చిన రిస్క్? డిసెంబర్ 6th కాకుండా 2025 ఏప్రిల్లో చేద్దామన్న మరో ఆలోచన కూడా మేకర్స్ లో ఉందట. అయితే ఏప్రిల్ 10th రాజాసాబ్ రిలీజ్ అంటూ ప్రకటించడంతో పుష్ప 2 మరో ఆప్షన్ చూసుకోవాలి. పరిస్థితులు సర్దుమణిగి బ్యాలెన్స్ ఉన్న క్లైమాక్స్ సాంగ్ పూర్తయితే డిసెంబర్ 6th పుష్ప 2 థియేటర్స్ లోకి అడుగుపెడుతుంది. సమంత మా ఇంటి బంగారం సినిమాతో నిర్మాతగా మారి ఛాన్స్ అందుకుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారే గానీ సినిమా షూటింగ్ నడుస్తుందో లేదో తెలీదు. ఎట్టకేలకి సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ నుంచి బిగ్ న్యూస్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. అదేంటో చూసేద్దామా? సమంత కొత్త సినిమా ఒప్పుకొని 2 ఏళ్లు దాటింది. మయోసైటిస్ కు ముందు ఖుషీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సగం షూటింగ్ పూర్తి చేసింది. హాలీవుడ్ మూవీ చెన్నై స్టోరీకి సైన్ చేసిన ఈ ప్లేస్ ని శృతి హాసన్ కొట్టేసింది. మయోసైటిస్ నుంచి బయటపడిన వెంటనే ఖుషీ కంటే ముందుగా వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ లో పాల్గొంది శామ్. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయి 4 నెలలైనా స్ట్రీమింగ్ ఎప్పుడో చెప్పలేదు. ఎట్టకేలకు నవంబర్ 7న స్ట్రీమింగ్ అవుతోందని ప్రకటించారు. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో 1990 బ్యాక్ డ్రాప్ లో సిటాడెల్ రూపొందింది. ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. యాక్షన్ సీన్స్ లో దెబ్బలు తగిలిన స్టిల్స్ పోస్ట్ చేసింది శామ్. సిటాడెల్ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ నటించగా హిందీ వర్షన్ లో వరుణ్ ధావన్, శామ్ జతకట్టారు. మయోసైటిస్ సమంత కెరియర్ లో గ్యాప్ తీసుకొచ్చినా మళ్లీ బిజీ అయ్యింది. సొంత సినిమా మా ఇంటి బంగారంతో పాటు మరో వెబ్ సిరీస్ రక్త బీజ్ చేస్తుందని, ఆదిత్య రాయ్ కపూర్ తో జతకడుతోందని బీటోన్ టాక్. మరోవైపు తమిళ విజయ్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా సమంతను అనుకుంటున్నారు. ఇన్స్టా వేదికగా కనిపించడం తప్ప సమంత బయటకొచ్చి చాలా కాలం అయ్యింది. ప్రమోషన్స్ కోసం రావడానికి చేతిలో ఒక్క సినిమా లేదు. బయటకొచ్చి అవకాశం లేని శామ్ సిటాడెల్ ప్రమోషన్ తో సందడి చేయనుంది. ప్రెజెంట్ బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న బాలకృష్ణ ఆ తర్వాత అఖండ 2 చేయబోతున్నారు. ఆ తర్వాత దిల్ రాజు సినిమా ఉంటుంది అన్న వార్త నడుస్తోంది. దిల్ రాజు బాలకృష్ణ మూవీ కన్ఫర్మ్ అయితే మరి దర్శకుడు ఎవరు? వాచ్ ది స్టోరీ. అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ తో క్రైమ్ థ్రిల్లర్ కామెడీ చూస్తున్నాడు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా సెలెక్ట్ అయ్యారు. ఆల్రెడీ వెంకటేష్ లేని సీన్స్ ని తీస్తున్నాడు దర్శకుడు. ఈ నెల 9న వెంకీ సెట్స్ పైకొస్తాడు. సినిమాకు సంక్రాంతికి వస్తున్నామన్న టైటిల్ ని అనుకుంటున్నారు. సినిమాను 2025 జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. డెబ్యూ మూవీ పటాస్, భగవంత్ కేసరి మినహా అనిల్ సినిమాలన్నిటినీ దిల్ రాజే నిర్మించాడు. వెంకటేష్ మూవీ తర్వాత అనిల్ తో మరో మూవీ కమిట్ అయ్యాడు దిల్ రాజు. ఎప్పటినుంచో బాలయ్యతో సినిమా తీయాలనుకున్న దిల్ రాజు డ్రీమ్ అనిల్ కాంబినేషన్ తోనే తీరుతుందట. భగవంత్ కేసరి రిలీజ్ కి ముందు తర్వాత మరో మూవీ చేయాలని ఉందంటూ అనిల్ అడగ్గా బాలయ్య ఓకే చెప్పాడు. ఇలా ఈ హిట్ కాంబో మరోసారి సెట్ కాబోతోంది. హిట్ ఇచ్చిన దర్శకుడంటే బాలయ్యకి ఎంతో గౌరవం. రిపీట్ గా నటించాలనుకుంటాడు. మంగమ్మ గారి మనవడు హిట్ తర్వాత కోడి రామకృష్ణ డైరెక్షన్ లో ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మామయ్య, మువ్వగోపాలుడు వంటి వరుస సినిమాలు చేశాడు. ఆ తర్వాత బి గోపాల్ తో తీసిన లారీ డ్రైవర్ హిట్ కావడంతో ఇదే డైరెక్టర్ కాంబోలో రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి హిట్స్ వచ్చాయి. రాజమౌళి, అనిల్ రావిపూడి కూడా కంటిన్యూస్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. అందుకే ఈ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. F2, F3 తర్వాత వెంకీ, అనిల్ హ్యాట్రిక్ పై కన్నేశారు. సరిలేరు నీకెవరు హిట్ తర్వాత అనిల్ డైరెక్షన్ లో మహేష్ మరో మూవీ చేయాలనుకున్నా కుదరలేదు. బాలయ్యతో సినిమా వర్కౌట్ అవుతుందేమో చూడాలి మరి. రాజమౌళి, మహేష్ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకుండానే టైటిల్స్ మాత్రం చక్కలు కొట్టేస్తున్నాయి. ఒకదానితో మరో దానికి సంబంధమే లేకుండా టైటిల్స్ ఉన్నాయి. ఈ టైటిల్స్ వింటుంటే రాజమౌళి రాజుల సినిమా తీస్తున్నాడా అనిపిస్తోంది. సినిమానేమో అడ్వెంచర్ థ్రిల్లర్. ఇంతకీ టైటిల్స్ ఏంటో చూసిద్దామా?
మహేష్ రాజమౌళి సినిమా ఇవాల్టిది కాదు, 7 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ కాంబో సెట్స్ పైకి వచ్చిన తర్వాతే అమ్మయ్య వచ్చిందనుకోవాల్సిందే. సమ్మర్ అన్నారు, ఆగస్ట్ అన్నారు, ఇంతవరకు క్లారిటీ లేదు. సినిమా మొదలై రిలీజ్ కావడానికి జక్కన్న 2 ఏళ్లు తీసుకుంటాడు. అయితే క్లాప్ కొట్టడానికి ముందే టైటిల్ ను ప్రకటించేటట్టున్నారు. ఈ అడ్వెంచర్ మూవీకి చక్రవర్తి మహారాజ్ అన్న టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. లేటెస్ట్ గా మరో టైటిల్ తెరపైకొచ్చింది. పాన్ వరల్డ్ గా రిలీజ్ కావడంతో అందరికీ అర్థమయ్యేలా గోల్డ్ అన్న టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. బాబు బంగారం అన్న మీనింగ్ వచ్చేలా గోల్డ్ అని పెడితే తెలుగు ప్రేక్షకులకు బాగానే అర్థమైనా మిగతా లాంగ్వేజెస్ లో బాబు బంగారం అని అర్థం కావడం కష్టమే. లేదంటే కేజీఎఫ్ లా గోల్డ్ చుట్టూ తిరిగే కథగా అనుకునే ఛాన్స్ లేకపోలేదు. RRR టైటిల్ విచిత్రంగా కుదిరింది. రాజమౌళి, రామ్ చరణ్, రామారావు ఈ ముగ్గురు పేర్లలోని ఫస్ట్ లెటర్ తీసుకుని RRR అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను స్టార్ట్ చేస్తే చివరికి ఇదే సినిమా టైటిల్ అయింది. RRR కు జస్టిఫై ఇవ్వడానికి రౌద్రం, రణం, రుధిరం అని క్యాప్షన్ ఇచ్చినా అందరూ RRR లేదంటే RRR అని మాత్రమే పిలిచేవారు. చక్రవర్తి లేదంటే మహారాజ్ అనే టైటిల్ పెడితే ఏమైనా రాజుల కాలం నాటి కథ అన్న డౌట్ కూడా వస్తోంది. అయితే అన్ని భాషల్లోనూ సూట్ అవుతుందన్న ఆలోచనలో దర్శకుడు ఉన్నాడట. కొత్తగా వచ్చిన గోల్డ్ తో SSMB 29 కు 3 టైటిల్స్ బయటకొచ్చాయి. ఓటీటీ పెడుతున్న రూల్స్ కి ఫ్లాప్ సినిమాలు నష్టాలు ఫేస్ చేస్తున్నాయి. ఓటీటీ రైట్స్ రూపంలో 100 కోట్లు వచ్చాయి, 200 కోట్లు వచ్చాయి అంటే నమ్మటానికి వీల్లేదు. సినిమా హిట్ అయితే ఓకే, ఫ్లాప్ అయితే మాత్రం రైట్స్ లో కోత విధిస్తున్నాయి. ఎలాగో ఇప్పుడు చూద్దాం. 90వ దశకంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్ భారతీయుడు 2 పై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో ఓటీటీ నెట్ఫ్లిక్స్ నుంచి కూడా మంచి ఆఫర్ వచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ 120 కోట్లకు డీల్ సెట్ చేసుకుందట. అయితే సినిమా ఫ్లాప్ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఓటీటీలు ఊసరవెళ్లి అవతారం ఎత్తాయి. సినిమా హిట్ అయితే ఒకలా, ఫ్లాప్ అయితే మరోలా ప్లేట్ తిప్పేస్తున్నాయి. అందుకే మొత్తం అమౌంట్ ను ఒకేసారి ఇవ్వకుండా పెత్తనం చేస్తున్నాయి. భారతీయుడు 2 విషయంలోనే కాదు, చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ఓటీటీలు చెప్పినట్టు ఎవరైనా నడుచుకోవాల్సిందే. భారతీయుడు 2 డిజాస్టర్ కావడంతో ముందు చేసుకున్న 120 కోట్లు ఇవ్వడానికి ఓటీటీ నిరాకరించింది. అగ్రిమెంట్ అమౌంట్ లో సగం 60 కోట్లకు డీల్ రివైజ్ చేయాలని నెట్ఫ్లిక్స్ లైకా ప్రొడక్షన్స్ ను కోరిందట. ప్రస్తుతం చర్చలు జరగడంతో భారతీయుడు 2 ఓటీటీలోకి రావడం మరింత ఆలస్యం కానుంది. భారతీయుడు 2 విషయంలోనే కాదు, రజనీకాంత్, లాల్ సలాం, టైగర్ ష్రాఫ్, గణపత్ సినిమాలకి కూడా నెట్ఫ్లిక్స్ ఇలాంటి ఫిట్టింగే పెట్టింది. ఓటీటీలో మాత్రమే చూసే ఆడియన్స్ పెరిగినా డిజాస్టర్ మూవీని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఫ్రీగా చూడడానికి సబ్స్క్రైబర్స్ కూడా ఇష్టపడడం లేదు. దీంతో వ్యూస్ రావడం లేదు, ఇన్కమ్ రావడం లేదు అని డిజాస్టర్ మూవీస్ ని చిన్న చూపు చూడడమే కాదు, రైట్స్ ని కూడా తగ్గించేస్తున్నాయి. డిజిటల్ రైట్స్ రూపంలో వస్తున్న కోట్లు చూసి హీరోలు రెమ్యునరేషన్ పెంచేశారు. ఓటీటీ రైట్స్ తగ్గిపోవడంతో భారీగా పెట్టుబడి పెట్టిన నిర్మాతలు లబోదిబోమంటున్నారు. సెట్స్ పైకి రావాల్సిన సినిమాలు ముందుకు వెళ్లాలా లేదా అన్న కన్ఫ్యూజన్ లో పడ్డాయి. కొన్ని సినిమాలైతే ఆల్రెడీ డ్రాప్ అయ్యాయి. రవితేజ, గోపీచంద్ది హిట్ కాంబోని అయినా 100 కోట్ల బడ్జెట్ రిస్క్ అవుతుందని ముందే జాగ్రత్త పడ్డ నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఇదే సినిమాను గద 2తో ఫామ్ లోకి వచ్చిన సన్నీ డియోల్తో తీస్తున్నారు. ఓటీటీ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోవడంతో భారీ మార్కెట్ లేని హీరోలపై హై బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు జంకుతున్నారు. ఈ క్రమంలో నాని నటించాల్సిన శిబి చక్రవర్తి సినిమా, సుజిన్ మూవీ క్యాన్సిల్ అయ్యాయి. సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా ఓటీటీలే చెబుతాయి. తమ డిజిటల్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కి అనుకూలంగా ఉండేలా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని పెట్టిన కండిషన్ కు కూడా నిర్మాతలు ఓకే చెబుతున్నారు. రవితేజ మిస్టర్ బచ్చన్ అనుకోకుండా డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అవుతున్న ఆగస్టు 15ని రావడానికి ఓటీటీ వెనకుండి నడిపించింది. ఇలా గురు శిష్యులు పూరి, హరీష్ మధ్య చిచ్చు పెట్టింది.